నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ నిలకడ మీద తెలిసేలోపు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో జగన్ గవర్నమెంట్ గారు సఫలీకృతమైందనడానికి ఉదాహరణ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అర్హులైనటువంటి పేదలందరికీ ఎన్నో పథకాలు అందజేయడం జరిగింది. అటువంటి ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం కొన్ని పచ్చ మీడియాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మేము న్యాయవాదిగా ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని ప్రజలందరికీ వివరించాలి. అదే బహుశా భక్తులందరూ మాట్లాడుంటారు. ఐఎమ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటి, ప్రజలకి ఒక జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరిగినది మీరు నేను చెప్పట్ల. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే దానికి కొలమానంగా తీసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ రీత్యా చాలా అభివృద్ధి జరిగింది కాబట్టే మనకు తలసరి ఆదాయం పెరిగింది. అంతేకాకుండా మనకి 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల అభివృద్ధి కుంటుపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాని ఛాయలు ఎక్కడా కూడా కనపడకుండా అభివృద్ధి పదంలోకి నిలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వారి యొక్క గవర్నెన్స్ వల్లే జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాళ్ళ కష్ట నష్టాలు లేకుండా ఇంటి వద్దకే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులతో సహా అందజేసి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచడం జరిగింది. దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది అనడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజున ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక రోడ్లు ఏమంట వెళ్తున్నప్పుడు అప్పుడు చీఫ్ సెక్రటరీ గారి దృష్టిలో పట్టడం వల్ల వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళటానికి ట్రైన్స్, బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో దక్కుతుందని మరోసారి చెప్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి మానవతా హృదయంతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మరొక్కరు లేరనే విషయాన్ని నేను గట్టిగా చెప్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా డైరెక్ట్ డీబీటీ, నాన్ డీబీటీ 2 రకాలుగా జరిగింది. డీబీటీ ద్వారా 4,58,37,727 మందికి లబ్ధి చేకూరిందండి. అది కూడా 1,81,406.04 కోట్ల రూపాయలు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి, అర్హులైన ప్రజలందరికీ బెనిఫిట్ జరిగిందండి. అంతేకాకుండా నాన్ డీబీటీ ద్వారా కూడా చాలామందికి బెనిఫిట్ జరిగింది. అర్హులైన అందరికీ వారికి కూడా 5,68,56,709 మందికి కూడా ఈ విధంగా నాన్ డీబీటీ ద్వారా జరిగింది. మొత్తం 2,66,772.55 లక్షల రూపాయలు ప్రజలకు అందరికీ పంచడం జరిగింది. అంటే అర్హులైన బట్టి నిరుపేదలకు ఈ రకంగా పథకాలను తీసుకెళ్ళడం జరిగింది. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే నిజంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ ఈ లబ్ధి చేకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఇళ్ళు లేని నిరుపేదలకి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. అంతేకాకుండా ఈ రోజున శరవేగంగా కట్టుతున్నటువంటి ఇల్లు దాదాపు 7 లక్షల ఇల్లు పూర్తి వచ్చినాయి. రాజధాని ప్రాంతం అమరావతిలో కూడా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కోర్టుల ద్వారా స్టే చేసిన విషయం అందరికీ తెలుసు. అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందనే పేరుతో ఈ యొక్క కుట్రదారులు పచ్చ మీడియా ద్వారా కుట్ర చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మళ్ళీ అపూర్వంగా గెలిస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఇంకా పథకాలు పెడతారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కోర్టుల తీర్పులు కూడా ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టమవుతుంది. దీని గురించి ప్రజల్లో ఎక్కువగా విశ్లేషణ చెందాలా. ఈరోజు మనం ఒక పేపర్ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ చూస్తే రోజు నిత్యం ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం చేసే పనులు వ్యతిరేకించడమే ధ్యేయంగా పేపర్ నడుపుతున్నట్టుంది.
ఇది తీవ్రమైన విచారకరం, బాధాకరం. కనుక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డ్యూటీ ఏంటంటే ఈ రోజున ప్రజాసేవకి ప్రభుత్వం ఎంత కష్టపడి విశిష్టమైన కృషి చేస్తుందో ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత పౌరులుగా కాకుండా మనం యొక్క న్యాయవాదులు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచన చేసి విస్తృతంగా ప్రచారం చేయాలి. లేదంటే జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన అబద్ధాలు, అభాండాలు వేసి ప్రభుత్వాన్ని నిర్వీర్యపరుస్తున్నారు. కనుక ఈ యొక్క కార్యాచరణ నుంచి రేపటి నుంచి మన ప్రతి కార్యకర్త కార్యోన్ముఖులై చాలా విశ్లేషించి ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరింత దిగునీకృతంగా పనిచేయాలని హృదయపూర్వకంగా ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను.